నెక్స్ట్ 67th క్వశ్చన్. వాట్ ఈస్ ద సెల్ వాల్? సెల్ వాల్ అంటే ఏమిటి? కణ కవచము. సెల్ వాల్ అంటే ఏమిటి? ఏ రిజిడ్ ఔటర్ లేయర్ ఇన్ ప్లాంట్ సెల్స్ దట్ గివ్స్ షేప్ అండ్ సపోర్ట్. అంటే మనకు కణం చుట్టూ వెలుపల ఉండే ఒక గట్టి పొరను ఏమంటాము? సెల్ అంటాం. ఏం చేస్తుందట అది? సెల్కు ఆకారాన్ని ఇస్తుంది మరియు దానికి సపోర్టును ఇవ్వడం జరుగుతుంది. ఆకారాన్ని ఇస్తుంది, అదేవిధంగా రక్షణను ఇవ్వడం జరుగుతుంది, ఆధారణాన్ని ఇవ్వడము జరుగుతుంది. ఇది బయట ఉన్నది ఉంది కదా, ఇది దిస్ ఈజ్ ద వాట్? సెల్ వాల్. సెల్ వాల్ ఇక్కడ ఉంది. సెల్ వాల్ అంటే దాని చుట్టూ ఉండి దానికి ఒక ఆకారాన్ని ఇవ్వాలి, రక్షణని ఇవ్వాలి, గట్టిదనాన్ని ఇవ్వాలి. అట్లాంటి దాన్ని ఏమంటారు? సెల్ వాల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ సెల్ మెంబ్రేన్? సెల్ మెంబ్రేన్ అంటే ఏమిటి? కణత్వచము అంటే ఏమిటి? సెల్ మెంబ్రేన్ థిన్ లేయర్ దట్ సరౌండ్స్ ద సెల్ అండ్ కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో సెల్ మెంబ్రేన్ యొక్క పని ఏంటి? సెల్ వాల్ ఏదైతే ఉంటుందో సెల్ వాల్ కింద ఏముంటుంది? మనకు పల్చని పొర ఉంటుంది. కణాన్ని ఆవరించిన పల్చని పొర ఉండడం జరుగుతుంది. సో ఇది చూడండి సెల్ మెంబ్రేన్ ఇక్కడ క్రింద ఉంది. సెల్ మెంబ్రేన్ ఈ సెల్ మెంబ్రేన్ ఏం పని చేస్తుందట? సో పల్చని పొర ఉండి దీని లోపలికి ఏ పదార్థాలు రావాలి, ఏ పదార్థాలు బయటకు పోవాలనేది ఏది నిర్వహిస్తుంది? సెల్ మెంబ్రేన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్లాంట్స్లో ఉంటుంది, ఎనిమల్స్లో ఉంటుంది, రెండింటిలో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా నియంత్రణ లోపలికి వచ్చేదాన్ని బయటకు పోయేదాన్ని నియంత్రణ చేసేది ఏంటిది? సెల్ మెంబ్రేన్, కణత్వచము. నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్. డిస్క్రైబ్ సైటోప్లాజం ఇన్ వన్ వర్డ్. సైటోప్లాజంని ఒకటే వర్డ్గా రూపంలో చెప్పమంటున్నాడు. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఏమంటారు? సైటోప్లాజం అనడం జరుగుతుంది. కణం యొక్క న్యూక్లియస్కి, దీని యొక్క ఇది మొత్తం కణంకి, ఈ కణం యొక్క కేంద్రకానికి, కణత్వచానికి మధ్యలో ఉండే జెల్లీ లైక్ లిక్విడ్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. జెల్లీ లైక్ లిక్విడ్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు.